చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా, సదా నీ పూజలో నీ లీనమవ్వగా, సదా నీ పూజలో నీ లీనమవ్వగా, దర్శనమియవా దీవెనలిడుమా, దర్శనమియవా దీవెనలిడుమా. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఈనాటి దివ్యబలి పూజను కొనియాడుతున్నటువంటి వారు హైదరాబాద్ అగ్రపీఠము దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఉడుముల రాజారెడ్డి మాధురి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతలుగాను, పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుముల వివేక్ అంతోనికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులను ప్రభు దీవించి ఆశీర్వదించినట్లు, ఆయురారోగ్యములను దయచేయనట్లు, వారు తలంచినటువంటి తలంపులు నెరవేరినట్లు ఉడుముల రాజారెడ్డి, మాధురి రెడ్డి, శరణ్యరెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠము విజయనగరం విచారణ కీర్తిశేషులు కింతలి ఆనందరావు, ప్రభునందు నిద్రించిన కింతలి ఆనందరావు గారి ఆత్మకు మరియు వారి కుమార్తె కింతలి ప్రభావతి కుమారి వీరి యొక్క ఆత్మలకు ప్రభు నిత్య విశ్రాంతిని దయచేయనట్లు, భార్య కింతలి ఉషారాణి, కుమారుడు ఆనంద్ కుమార్, కుమార్తెలు పుష్పలత, ప్రవీణ మరియు మనవళ్ళు మనవరాండ్లు సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు ఉడుముల సహజరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయనట్లు ఉడుముల జయాకర్, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం పిరింగిపురం విచారణ మాదాను తెరేసమ్మ కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతలుగాను, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంచినటువంటి తలంపులు నెరవేరినట్లు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠము కుకట్పల్లి విచారణ అనితా జాన్ గారికి దేవుని యొక్క చిత్తములో త్వరగా వివాహం జరుగునట్లు, రంజిత్ అజిత్ల తలంపులు నెరవేరినట్లు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు ఉండునట్లు, ప్రభు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ తలంపులతో పాటు మన యొక్క వ్యక్తిగత తలంపులను జోడించి ప్రత్యేక విధముగా ఈ పవిత్ర దివ్యబలి పూజలో ప్రభుని ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభువు మనందరి నుండి కోరుకునేది విధేయత. ప్రభుని యొక్క చిత్తమునకు విధేయించి జీవించాలని, ప్రభుని యొక్క మాటకు విధేయించి జీవించాలని ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు. కానీ పలుమార్లు మనము ఈ లోక వ్యామోహములలో పడిపోయి ప్రభుని యొక్క చిత్తమును పక్కన పెట్టి, ప్రభుని యొక్క చిత్తమును పక్కకు నెట్టేసి మన చిత్తము, మన ఇష్టము నెరవేరాలని ప్రాకులాడుతూ ఉంటాం. మన యొక్క చిత్తం నెరవేరాలని అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంటాం. తద్వారా ప్రభునకు అవిధేయత చూయిస్తూ
మన యొక్క శరీర వాంఛలలో పాపములో పడి జీవిస్తూ ఉంటాం. ఈనాటి దివ్యగ్రంథ పఠనం మరి ముఖ్యముగా మొదటి పఠనం ద్వారా ప్రభువు మనమందరము కూడా విధేయత కలిగి జీవించాలని పిలుపునిస్తున్నారు. ఈ పవిత్ర దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. అదేవిధంగా పలుసార్లు మనము అవిధేయత చూయించి ప్రభునకు వ్యతిరేకముగా చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపడదాం. ఆ ప్రభుని యొక్క క్షమాపణను ఈ దివ్యబలి పూజలో వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీవు ఇహపరములను రెండింటినీ పాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను దయతో ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొనున్నట్లును, నిజమైన శాంతి సమాధానములు వెల్లివిరియునట్లును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. బలి అర్పించుట కంటే విధేయత మేలు. నీవు యావే మాట త్రోసవేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేయును. మొదటి పఠనము సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం నుంచి 23వ వచనం వరకు. సమూయేలు సౌలుతో, నీ మాటలు ఇక కట్టిపెట్టి రాత్రి ప్రభువు నాతో నుడివిన పలుకులు ఆలింపుము అనెను. సౌలు చిత్తము సెలవిమ్ము అనెను. సమూయేలు, నీవెంత అల్పుడవైనను యావే నిన్ను ఇశ్రాయేలు గోత్రములకు నాయకునిగా నియమింపలేదా? ఇశ్రాయేలీలకు నిన్ను రాజుగా అభిషేకింపలేదా? యావే నీకొక పనిని అప్పగించెను. దుర్మార్గులైన అమలేకీయులను వధింపమనెను. వారితో పోరాడి అడపొడ కానరోకుండా వారిని నిర్మూలించెను. మరి యావే ఆజ్ఞను నీవేళ ధిక్కరించితివి? దోపిడి సొమ్ము దొగ్గించుకొని యావే ఎదుట ఏలా పాపము చేసితివి అని అడిగెను. సౌలు, నేను యావే సర్వమును వింటిని గదా, ప్రభు ఆజ్ఞ పాటించి తిని. అమలేకీయుల రాజు అగుగాక పట్టి తెచ్చి తిని. వారినందరూ శాపము పాలు చేసి నిర్మూలించి తిని. ప్రజలు దోపిడి సొత్తు నుండి శాపము పాలు కావలసిన ఏలి ఎడ్లను గొర్రెలను మిగిల్చుకొనిన మాట నిజమే. కాని గిల్గాలు వద్ద నీ దేవుడైన యావేకు బలి అర్పించుటకే వానిని అట్టుపెట్టుకొనిరి అని చెప్పెను. అందులకు సమూయేలు ఇట్లనెను, బలుల వలన దహన బలుల వలన యావే సంతృప్తి చెందున విధేయత వలన గదా. బలి అర్పించుట కంటే విధేయత మేలు. పొటేళ్ల క్రొవ్వు పేల్చుట కంటే అణుకువలెస్స. తిరుగుబాటు సోదె చెప్పించుకొనుట వంటిది. గర్వము విగ్రహములను పూజించుట వంటిది. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేసెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. నీతి మార్గమున నడుచువానిని నీతి మార్గమున నడుచువారిని నేను రక్షింతును. నేను రక్షింతును.
మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుటలేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచూనే ఉన్నారు. అయినను మీ కొట్టమ నుండి ఎద్దులు కాని మీ మందల నుండి మేకపోతులు గాని నాకు అక్కరలేదు. అందరూ నీతి మార్గమున నడుచువానిని నీతి మార్గమున నడుచువారిని నేను రక్షింతును. కానీ దుష్టులతో ప్రభువు ఇట్లు పలుకును, మీరు నా ఆజ్ఞలను వల్లవేయనేలా, నా నిబంధనమును గూర్చి మాటలాడనేలా, మీరు నా శిక్షణమును అనాధారము చేసి నా కట్టడలను పెడచెవిని పెట్టుచున్నారు గదా. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. కార్యములు చేసినను నేను మౌనముగా నుంటిని కనుక మీరు నేనును మీ వంటి వాడినే అని ఎంచితిరి. కానీ మీ ముందర వీటన్నిటిని ఉంచి మిమ్ము గద్దించెను. కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. మీనుల వింతైన వాక్యము మనసులకు ఆనందము. మీనుల వింతైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ దినములలో యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండెడివారు. కొందరు ఆయన యొద్దకు వచ్చి, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండా నీ శిష్యులు ఏలా ఉపవాసము ఉండరు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసము ఉందురా? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసము ఉండరు. పెండ్లి కుమారుడు ఎడబాయు కాలం వచ్చును, అప్పుడు వారు ఉపవాసముందురు. ప్రాత గుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగింతురు? అట్లు ఉపయోగించిన ఎడల క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ ప్రాతగుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును ప్రాత తిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, ద్రాక్షరసము తిత్తులను చెడును. అందువలన క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తిత్తులలోనే పోయవలెను అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణము ఉపవాసమును గురించి మనకు తెలియచేస్తూ ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు. ఈ భాగమునకు ముందు క్రీస్తు ప్రభువు లేవి అనేటువంటి సుంకర్ని పిలిచాడు. లేవి ఇంటిలో క్రీస్తు ప్రభు భోజనం చేస్తూ ఉన్నాడు. ఈనాటి సువిశేష పట్టణంలో కూడా క్రీస్తు ప్రభుని శిష్యులు భుజిస్తూ ఉన్నారు, ఉపవాసం ఉండటం లేదు. ఈనాటి సువిశేషం తర్వాత భాగము, దానిలో కూడా క్రీస్తు ప్రభుని శిష్యులు విశ్రాంతి దినమున కంకులను తీసుకొని భుజిస్తూ ఉన్నారు. గమనించినట్లయితే క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులు భుజిస్తూ ఉన్నారు. పరిసయ్యులు, బప్తిస్మ యోహాను యొక్క శిష్యులు ఉపవాసం ఉంటూ ఉన్నారు. అయితే కొంతమంది క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి, యోహాను శిష్యులు మరియు పరిసయ్యులు ఉపవాసం ఉంటూ ఉన్నారు, కానీ మీ శిష్యులు ఎందుకని ఉపవాసం ఉండటం లేదు అని క్రీస్తు ప్రభుని ప్రశ్నించారు. గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం అనేది ఎందుకు ఉండాలి, ఎందుకని ఉపవాసము చేయాలి? యావే దేవుడు మోషేతో పలికి ఉన్నాడు. నిర్గమ లేవియ కాండము 23వ అధ్యాయము 26వ వచనము. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను, ఈ 7వ నెల 10వ నాడు ప్రాయశ్చిత్త దినము, ఆనాడు మీరు ఉపవాసముండి ప్రభువును ఆరాధించుటకు ప్రోగుకండు. మీరు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మీరు చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపడాలి. ఆ సమయములో మీరు ఉపవాసముండి ప్రభుని ఆరాధించండి అని ప్రభువు మోషేతో చెప్పారు. అవిధేయత వలన దేవుని యొక్క మాటను ధిక్కరించి వారు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తపడుతూ తిరిగి దేవునితో సంబంధము కలిగి జీవించటానికి, తిరిగి దేవునితో ఐక్యమై జీవించటానికి, తిరిగి దేవుని యొక్క ఫలములను, దేవుని యొక్క సంతోషమును, ఆనందమును అనుభవించటానికి ఉపవాసం ఉండమని ప్రభువు మోషేతో పలికి ఉన్నారు. ఇది ఉపవాసము ఎందుకు చేయాలి అనేటువంటి విషయము. అయితే ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, బప్తిస్మ యోహాను శిష్యులు ఉపవాసం ఉంటూ ఉన్నారు. వారు ఉపవాసం ఉంటున్నటువంటి విషయము మిగతా వారు గ్రహించగలిగారు. బహుశా ఈ పరిసయ్యులు, బప్తిస్మ యోహాను యొక్క శిష్యులు ఇతరులకు కనబడే విధముగా ఉపవాసము చేస్తూ ఉండి ఉండవచ్చు. ఒక బాహ్య ఆచారముగా వారి ఆ యొక్క ఉపవాసాన్ని పాటిస్తూ ఉండి ఉండవచ్చు. అందుకనే క్రీస్తు ప్రభు ఉపవాసం గురించి ఒక మాట చెప్తున్నారు, ఇతరుల యొక్క కంట బడుటకు మీరు ఉపవాసం చేయొద్దు, ప్రభుని దృష్టిలో ఉండుటకు మీరు ఉపవాసం చేయండి. బహుశా ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఈ బప్తిస్మ యోహాను శిష్యులు వారి యొక్క ఉపవాసము బాహ్య ఆచారముగా, ఇతరుల యొక్క కంట పడేటువంటి విధముగా మనకు కనిపిస్తూ ఉంది. మనం లూకాసు వార్తలో చదువుతూ ఉన్నాం, ఒక పరిసయ్యుడు సుంకరి దేవాలయానికి వెళ్ళాడు. పరిసయ్యుడు దేవాలయంలో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసం అనేటువంటి దైవ కార్యక్రమము వీరు బాహ్య ఆచారంగా చేస్తూ ఉన్నారు, పరుల కంట బడుటకు చేస్తూ ఉన్నారు, వారి యొక్క అహంభావమును పెంచుకొనుటకు వాళ్ళు చేస్తూ ఉన్నారు.
ఇతరుల చేత గొప్ప అనిపించుకోవటానికి వారు చేస్తున్నారు. కానీ ప్రభునితో కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి పొందుటకు వారు ఉపవాసము చేయటంలా వారి యొక్క ఉపవాసములో తప్పు అనేది కనబడుతూ ఉంది. అయితే క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి మీ శిష్యులు ఉపవాసం ఉండటం లేదు అని ప్రశ్నించినప్పుడు క్రీస్తు ప్రభు అంటున్నారు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు ఉపవాసము చేయాల్సిన అవసరం లేదు. యూదులకు వివాహ విషయంలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి వారు గుడారాల పండుగ చేసుకుంటూ ఉన్నప్పుడు, అదే సమయంలో ఒక వివాహం అనేది నిశ్చయమైనప్పుడు ఆ గుడారాల పండుగ నియమాల ప్రకారము వారు 7 రోజుల పాటు ఆ గుడారాల్లో నివసించాలి యూదులు. బహుశా ఆ పండుగ సమయంలో వివాహం అనేది వస్తే వారు ఆ నియమాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వివాహం అనేది ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి విషయము. అదే విధముగా వివాహం అనేది ఒక నూతన భాగాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది, ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది. ఈ వివాహ విషయంలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నారు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు ఉపవాసము చేయాల్సిన అవసరం లేదు. క్రీస్తు ప్రభు ఉన్నంత వరకు ఉపవాసము చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారి నుండి దూరం అవుతూ ఉంటారో అప్పుడు ఉపవాసం చేయాలని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పలుసార్లు ఉపవాసం చేస్తూ ఉంటాం. ఎందుకు ఉపవాసం చేస్తూ ఉన్నాం? ప్రభునితో కోల్పోయినటువంటి బంధమును తిరిగి ఏర్పరచుకున్న కోసమా, లేదా ఏదో ఒక ఇది దైవ కార్యక్రమము, బాహ్య ఆచారము చేయాలి కాబట్టి చేయాలి అన్నట్లు ఉందా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా, క్రీస్తు ప్రభువు 40 రోజులు ఎడారిలో ఉపవాసముతో ప్రార్థించారు. ఈ ఉపవాసం అనేది మనలను దేవుని యొక్క ప్రేమలో, దైవత్వములో ఎదుగుటకు ఉపయోగపడుతూ ఉంటుంది. మామూలుగా ఉపవాసం చేసినప్పుడు ఆహారం కొరకు మనము ఆశపడుతూ ఉంటాం, ఆకలితో. అదేవిధంగా ఈ ఉపవాసం అనేది ప్రభుని కొరకు ఆరాటపడేటువంటి ఉపవాసముగా ఉండాలి. ప్రభుని కొరకు వెతుకులాడేటువంటి ఉపవాసముగా ఉండాలి. అటువంటి ఉపవాసాన్ని ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని కొరకు వెతుకులాడేటువంటి ఉపవాసము, ప్రభుని కొరకు ఆశపడేటువంటి ఉపవాసము మనం కలిగి జీవించాలి. మన జీవితాలలో మనం పాపములు చేస్తూ ఉంటాం, బలహీనతల్లో పడిపోతూ ఉంటాం. ప్రభుని యొక్క ప్రేరణను, ప్రభుని యొక్క శక్తిని మన జీవితంలో అనుభవించలేనటువంటి సమయాలు ఉంటాయి. ఆ సమయాలలో మనం ఉపవాసం ఉండాలి. ఆ సమయాల్లో మనం ప్రభుని కొరకు వెతకాలి. ఆ సమయాల్లో మరింతగా ప్రభుని యొక్క శక్తితో, ఆ పరిశుద్ధాత్మతో నింపబడాలి. అపోస్తుల కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులు అందరూ కూడా ఉపవాసంతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అటువంటి ఉపవాసము మన జీవితంలో మనము పెంపొందించుకోగలగాలి. అటువంటి కృపను మనందరికీ కూడా దయచేయమని ఈ ప్రత్యేక విధముగా ఈ దివ్యబలి పూజలో ప్రభుని ప్రార్థించుదాం.
స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిశువ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ బలిని కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగా నెరవేర్చున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు మీ సహాయమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణ నుండి ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేంచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములయందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరీమాతతోనూ, వారి భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించుదము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకునట్లు చేయుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. చుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి, స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. బలమును ఒసగిడి విందు, బ్రతుకును మార్చెడి విందు. బలమును ఒసగిడి విందు, బ్రతుకును మార్చెడి విందు. చుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమ్మరింపుము. నీవు స్వర్గపు ఆహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరూ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులని మరి మరి తలచిదెను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి తలచిదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఎన్నేలు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఎన్నేలు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచిదెను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం ఒసగావు. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం ఒసగావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన